ఆడలేక మధ్యలో ఓడు అన్నట్లుగా అసెంబ్లీ నుంచి పరారైంది ప్రభుత్వం. ప్రధాన ప్రతిపక్షం ప్రశ్నల దాడితో అధికార పక్షం కాళ్ల కింద భూకంపం పుట్టింది. బీఆర్ఎస్ సభ్యుల నుంచి ఒక్కో ప్రశ్న బాణంలా దూసుకొస్తుంటే మంత్రులు నీళ్లు నమిలారు. సజావుగా సాగుతున్న చర్చల్లోకి బలవంతంగా చొరబడ్డ మంత్రులు సంబంధం లేని టాపిక్లు మాట్లాడి సభను తప్పుదారి పట్టించారు. బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడుతుంటే పదే పదే అడ్డు తగిలారు. తమ చేతగానితనాన్ని, అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి అబద్దాల పరంపరతో సభను సైడ్ ట్రాక్ చేశారు. సందర్భం వచ్చినప్పుడల్లా సీఎం, మంత్రులు అసెంబ్లీకి అసత్యాలు చెప్పి తప్పించుకున్నారు. అతి ముఖ్యమైన రైతు భరోసా ఎప్పుడిస్తారో, ఎంతిస్తారో చెప్పకుండా రేవంత్ 2 గంటల పాటు సభలో సొల్లు పురాణం వినిపించారు. పాడిందే పాడరా అన్నట్లు పాత పాటే పాడి పబ్బం గడుపుకున్నారు. సభ జరిగిన వారం రోజుల్లో ప్రజా సమస్యలపై నిక్కాసైన చర్చే పెట్టకుండా ఏకంగా నిరవధిక వాయిదా వేసుకుని పలాయనం చిత్తగించింది రేవంత్ ప్రభుత్వం. ఆడలేక మధ్యలో ఓడు అన్నట్లుగా అసెంబ్లీ నుంచి పరారైంది ప్రభుత్వం. ప్రధాన ప్రతిపక్షం ప్రశ్నల దాడితో అధికార పక్షం కాళ్ల కింద భూకంపం పుట్టింది. బీఆర్ఎస్ సభ్యుల నుంచి ఒక్కో ప్రశ్న బాణంలా దూసుకొస్తుంటే మంత్రులు నీళ్లు నమిలారు. సజావుగా సాగుతున్న చర్చల్లోకి బలవంతంగా చొరబడ్డ మంత్రులు సంబంధం లేని టాపిక్లు మాట్లాడి సభను తప్పుదారి పట్టించారు. బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడుతుంటే పదే పదే అడ్డు తగిలారు. తమ చేతగానితనాన్ని, అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి అబద్దాల పరంపరతో సభను సైడ్ ట్రాక్ చేశారు. సందర్భం వచ్చినప్పుడల్లా సీఎం, మంత్రులు అసెంబ్లీకి అసత్యాలు చెప్పి తప్పించుకున్నారు. అతి ముఖ్యమైన రైతు భరోసా ఎప్పుడిస్తారో, ఎంతిస్తారో చెప్పకుండా రేవంత్ 2 గంటల పాటు సభలో సొల్లు పురాణం వినిపించారు. పాడిందే పాడరా అన్నట్లుగా పాత పాటే పాడి పబ్బం గడుపుకున్నారు. సభ జరిగిన వారం రోజుల్లో ప్రజా సమస్యలపై నిక్కాసైన చర్చే పెట్టకుండా ఏకంగా నిరవధిక వాయిదా వేసుకుని పలాయనం చిత్తగించింది రేవంత్ ప్రభుత్వం.